ఎస్డివి న్యూస్. నేను కృష్ణకుమారి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గోవా గవర్నర్గా ప్రమాణం చేసిన పూసపాటి అశోక్ గజపతిరాజు. అభినందనలు తెలిపిన ఏపీ స్పీకర్ అయ్యన్న, పలువురు మంత్రులు. తెలంగాణ రాష్ట్రం చౌటుప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం. ఏపీకి చెందిన 2 పోలీస్ ఉన్నతాధికారులు మృతి. ఘనంగా గీతం పట్టభద్రుల దినోత్సవం. 3513 మంది విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలు అందచేత. కార్గిల్ అమరవీరులకు సెల్యూట్. బీచ్ రోడ్డులోని విక్టరీ ఎట్సీ వద్ద పుష్పాంజలి ఘటించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రమాణం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే శనివారం ఉదయం 11:30 గంటలకు అశోక్ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు. రాజ్ భవన్ బంగ్లా దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మంత్రివర్గ సభ్యులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు నారా లోకేష్, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు టీడీపీ ఎంపీలు హాజరయ్యారు. ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తదితరులు గవర్నర్ అశోక్ గజపతిరాజును కలిసి అభినందనలు తెలిపారు. పూసపాటి అశోక్ గజపతిరాజు do swear in the name of God that I will faithfully discharge the functions of the Governor of Goa and will, to the best of my ability, preserve, protect and defend the Constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of Goa. తెలంగాణ రాష్ట్రం చౌటుప్పల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 2 పోలీస్ అధికారులు దుర్మరణం చెందారు. కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 2కి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతులిద్దరూ ఏపీకి చెందిన డిఎస్పీలు చక్రధర్రావు, శాంతారావులుగా గుర్తించారు. విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి అవతల వైపు పడింది. అటుగా వస్తున్న లారీ స్కార్పియోను ఢీకొట్టడంతో వాహనం ముందు భాగం నుజ్జునుజ్జైంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదంలో ఏఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నరసింగారావుకు తీవ్రంగా గాయాలయ్యాయి. మృతులిద్దరూ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్లో పనిచేస్తున్నట్లు సమాచారం. ఓ కేసు విషయంలో విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితలు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. గీతం డీమ్డ్ యూనివర్సిటీ పట్టభద్రుల దినోత్సవం ఘనంగా జరిగింది. 3513 మంది విద్యార్థులకు స్నాతకోత్సవంలో పట్టాలు అందజేశారు. ఉత్తమ పరిశోధనలకు అవార్డును ప్రదానం చేశారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచ ర్యాంకింగ్లో తన స్థానాన్ని క్రమేపీ పెంచుకుంటోంది. గడిచిన ఏడాదిలో గీతం నుండి 90% మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. 120కి పైగా స్టార్టప్లు ఏర్పాటయ్యాయి. దేశంలోని అత్యుత్తమ ప్రమాణాలతో విద్యనందిస్తున్న సంస్థగా గుర్తింపు పొందింది.
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి గ్రాడ్యుయేషన్ డే గీతం డీమ్డ్ యూనివర్సిటీలో ఘనంగా జరిగింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, లా, ఇంటర్నేషనల్ బిజినెస్, MBA, BBM, BCom వంటి కోర్సులు పూర్తి చేసిన 3,377 మంది పట్టభద్రులకు డిగ్రీలను ప్రదానం చేశారు. 136 మంది పరిశోధక విద్యార్థులకు డాక్టరేట్లను అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 48 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ను అందించారు. ఉత్తమ పరిశోధనలకు గాను ECE విభాగం అధిపతి డాక్టర్ భరణి చంద్రకుమార్ అవార్డు అందుకోగా, జీవశాస్త్ర విభాగం నుండి డాక్టర్ శాంతిలత ఉత్తమ పరిశోధకురాలిగా అవార్డును సొంతం చేసుకున్నారు. పట్టభద్రుల దినోత్సవానికి బోష్ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పరిశోధన అభివృద్ధి కేంద్రం అధిపతి, సంస్థ ఉపాధ్యక్షులు N. నారాయణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గీతం అధ్యక్షుడు MP శ్రీభరత్, ప్రో వైస్ ఛాన్సలర్ గౌతమ్ రాజు, వైస్ ఛాన్సలర్ ఎరోల్ డిసౌజాలు హాజరయ్యారు. అతిథుల చేతుల మీదుగా పట్టభద్రులకు పట్టాలు అందజేశారు. దేశంలో యువ నైపుణ్యాలకు, అవకాశాలకు మధ్య 80% అంతరం ఉందని N. నారాయణ్ అన్నారు. ప్రతి తరంలో టెక్నాలజీ మారుతున్న విధంగానే ఈ తరంలో కృత్రిమ మేధ కొత్త అవకాశాలకు తెరతీసిందని చెప్పారు. కార్పొరేట్ రంగం, పరిశ్రమలు, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు నేటి తరం పరిష్కారం చూపాలంటే నూతన సాంకేతికతపై పట్టు సాధించాలని పిలుపునిచ్చారు. విలువలతో కూడిన బోధనతో పాటు అత్యున్నత స్థాయి పరిశోధనలు ప్రోత్సహించడమే తమ లక్ష్యమని గీతం అధ్యక్షుడు MP శ్రీభరత్ అన్నారు. సంపాదనే కాకుండా సమాజానికి కొంత తిరిగి ఇచ్చే బాధ్యత గల నవతరం దేశానికి అవసరమని చెప్పారు. Very recently, in fact, there was a news that a couple of young students, who are, I think, second year students from Hyderabad, they are from, I think, BITS Pilani, building a new, very powerful drone technology. How many of you have heard of that? So what has happened in this space is that people who came together with a very powerful idea, able to bring together off-the-shelf components and build a very powerful product, a tool, which is instantly accepted by Indian military. This was a drone which can, in fact, go at a speed of 300 km/h, which is 5 to 6 times faster than what is commercially available. It was a drone which can evade radars, which can create precise deployment. And this was done by 2 university students who are in the second year, all created from their hostel rooms. Now this is another example that if you have access to powerful tools like AI, your ideas can be created into designs, your ideas can be created into products, your ideas can be created into, business opportunities, which can solve real world problems. And this is what we see, the AI with the power of bringing those tools into market is democratizing this technology space. You don't really have to have sophisticated. Now the exceptional knowledge-driven part, every high-quality academic institution will have some version of those words in their vision. I think what will set us apart are the next 2 parts that follow. How we're going to do it? We're going to do it advancing on a culture of honesty and compassion. And why we're doing it? To make a difference to the world. So, many of you have gotten jobs, or you're going to study further, going back to your family business, going to try for some government services. We welcome all of you to pursue whatever path that you think is your calling. But what we ask of you is do so with honesty and compassion. Compassion does not mean if someone does something wrong, you let it go. Compassion means that you should act in the greater interest of society. But it is to do so with compassion. Oftentimes I found that students complain about many things when they are on the receiving end. But when those same students become people of influence, people of power, they repeat the same mistakes that they have endured as students. I ask that you not do that. Look at everything, your seniors, your faculty, your family. Where all you feel something wrong is happening. You have the opportunity to change that as you grow. Don't repeat the mistakes of your predecessors. Learn. We'll be very proud
I'll be more proud. I don't care if some of you earn a lot of money or some of you becomes a civil servant or something of that sort. We'll be very happy if somebody says that you are an honest and compassionate person. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అధ్యాపకులు సైతం నిర్వహించిన పరిశోధనలకు 208 పేటెంట్లు పొందారు. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించేందుకు 100 కోట్ల రూపాయల మేర స్కాలర్షిప్లను అందించారు. కార్యక్రమంలో గీతం ఉపాధ్యక్షుడు ఎం గంగాధర్రావు, కార్యదర్శి భరద్వాజ, జిమ్సర్ ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి గీతాంజలి, వర్సిటీ అకాడమిక్ డీన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. విశాఖ బీచ్ రోడ్లో కార్గిల్ విజయ్ దివస్ను ఘనంగా నిర్వహించారు. కార్గిల్ దివస్ సందర్భంగా బీచ్ రోడ్డులోని విక్టరీ ఎట్ సీ వద్ద పుష్పగుచ్చం ఉంచి అమరవీరులకు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వందనం సమర్పించారు. భారత నౌకాదళ సిబ్బంది సహా పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు చూపిన సైనిక సత్తాలకు సెల్యూట్ చేశారు. ప్రధాని సూర్యఘర్ యోజన పథకం కింద ఇంతవరకు 2300 మంది సోలార్ పలకలు అమర్చామని విద్యుత్ శాఖ ఎస్సీ శ్యాంబాబు తెలిపారు. గాజువాకలో ఈ పథకంపై కార్పొరేటర్ స్టాలిన్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ పథకం కింద రాయితీలు కల్పిస్తున్నామని, జీరో కరెంటు బిల్ వస్తుందని చెప్పారు. జాతీయ బ్యాంకులతో పాటు సహకార బ్యాంకులు కూడా రుణాలు అతి తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తున్నాయని వెల్లడించారు. సోలార్ విద్యుత్పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. విద్యుత్ బిల్ తగ్గాలంటే సోలార్ విద్యుత్ను వాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖాధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. తీసుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ మరి ఇక్కడ చాలా మంది కూడి ఉన్నారు. వారికి కూడా ఇప్పుడు సభాముఖంగా తెలియపరుస్తాం దీని యొక్క అడ్వాంటేజెస్. మీరు కూడా ఈ మీ యొక్క ప్రింట్ మీడియా ద్వారా కానీ, ప్రెస్ మీడియా ద్వారా కానీ పబ్లిసిటీ బాగా విస్తృతంగా ఇవ్వాలని, అందరికీ అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకుంటే మనకి అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ అయితే ఏమీ లేదు. 10 రోజులకు ఒకసారి శుభ్రంగా దాన్ని చీపురుతో తుడి చేసుకుంటే దాని మీద ఉన్న డస్ట్ క్లియర్ అయిపోద్ది, ఉత్పత్తి బాగా వస్తుంది. మేము చెప్పిన 360 యూనిట్లకి 3 కిలోవాట్స్కి ఉత్పత్తి అవుతుంది. నాణ్యమైన పలకలు తీసుకోండి, మంచి వెండర్ని సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో డిపార్ట్మెంట్ ఇంటర్ఫరెన్స్ ఏమి ఉండదండి, ఓన్లీ వెండర్ని పరిచయం చేయటం. నిజంగా కొద్దిగా ఐటీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే pmsuryagar.gov.inలోకి వెళ్ళి వాళ్ళు కానీ దాన్ని వెబ్ ఓపెన్ చేస్తే సిస్టమ్ అంతా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాంట్లో రిజిస్ట్రేషన్ అవ్వగానే వెండర్ని మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వెండర్ని మీరు ఫోన్ చేసుకుని మాట్లాడుకుని రీజనబుల్ ప్రైస్లో మంచి వెండర్ని మీరు సెలెక్ట్ చేసుకుని మీ గృహాల మీద అమర్చుకోవచ్చు. దానికి కావాల్సిన టెక్నికల్ సహకారం అంతా కూడా మేము అందిస్తాం. రూట్ టాప్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ప్రవేశపెట్టినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. బీజేపీకి యొక్క ప్రాముఖ్యత నేను వేరే చెప్పడం లేదు. అందులో ఏంటంటే క్వాలిఫైడ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అండ్ గవర్నమెంట్ వారు తెలుస్తారు. సోలార్ ఎనర్జీ కూడా సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోర్టు ముఖ్యంగా విచ్చేసినటువంటి. లంకలపాలెం జంక్షన్లో రోడ్డు ప్రమాదాలు అరికట్టాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.
లంకెలపల్లం జంక్షన్లో నిరసన ప్రదర్శన చేశారు. ఈ జంక్షన్లో కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంతోషి, రాజేష్, దీపు, వరుణ్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందుకని ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి బాధిత ఏదైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో వారిని ఆదుకోవడానికి చర్యలు చేపట్టండి. అలాగే లంకెలపాలెం జంక్షన్లో కట్టుదిట్టమైనటువంటి భద్రత, రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని ఈరోజు ఈ ఆందోళన అనేటువంటి జరుగుతూ ఉంది. ఇక్కడ అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అనేక వేలాది వాహనాలు రోజు ప్రయాణం చేస్తూ ఉంటాయి. అలాగే బొగ్గు లారీలు ఇక్కడ ప్రధానంగా ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నాయి. అందుకని అన్నింటి మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించి బాధిత కుటుంబాలను ఆదుకోవడం కోసం, అలాగే రక్షణ చర్యలు చేపట్టడం కోసం, రోడ్డు ప్రమాదంలో ఏదైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళని ఆదుకోవడం కోసం చర్యలు చేపట్టాలా. ఇక్కడ ప్రధానంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లాంటిది నిర్మాణం చేయాలనేసి ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఇప్పటికైనా ఇక్కడ ఫ్లైఓవర్ రావాలని, ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని, ఇలాగే ఇక్కడ బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. లంకెలపాలెం జంక్షన్లో అనేకమైన యాక్సిడెంట్లు అవి చాలా మంది కుటుంబాలు రోడ్డులు పడుతున్నాయి. అలా మాలాంటి కుటుంబం ఇంకొకరికి రాకూడదని పరిస్థితి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము. ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయినా కట్టాలి, లారీనైనా ఆపి టైమింగ్స్ అయినా మార్చాలి. ప్రభుత్వం మటుగా ఇక్కడ చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి ఏదైనా సరే ఒక పరామర్శించడం ఇప్పుడు కొత్త జరగలేదు. అలాంటిది ఇంతమంది కుటుంబాలు రోడ్లు పడి ఎలాగో ఏడుస్తున్నాయి, అయినా కూడా ప్రభుత్వం చలించలేదు. అందువల్ల అందరూ కూడా ఇప్పటికైనా కూడా ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టాలని, మాలాంటి పరిస్థితి ఇంకొకరికి రాకూడదని ప్రభుత్వం తెలియజేస్తుంది. జీవీఎంసీ 65వ వార్డు వాంబే కాలనీలో కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా స్వామివారిని ప్రత్యేక వెండి ఆభరణాలతో అలంకరించారు. ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, చైర్మన్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెదగంట్యాడకు చెందిన మిత్తన అప్పలరెడ్డి, లక్ష్మి దంపతులు ఆర్థిక సాయంతో వెండి ఆభరణాలను స్వామివారికి బహుకరించారు. ప్రత్యేక పూజలు అనంతరం భారీ అన్న సమారాధన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి ఆలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సస్యశ్యామలంగా ఉంటాయి. మరి అప్పలరెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు మా ఆలయం తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ స్వామి ఎంతో మహిమ గలవాడు. స్వామి పుట్టారంటే ఎంతో మంది అతగా ఏళన చేశారు. ఈ రోజు 7 ఓవర్లతో జోగుదండి స్వామిని నిలబెట్టడం జరిగింది. మరి స్వామి దగ్గర కేవలం వ్యక్తులు చూడొద్దు, స్వామిని మాత్రమే చూడండి. మరి అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్న ఎవరి మనసుల్లో ఎటువంటి భేదాలున్నా తొలగించండి. ఎందుకంటే ఆలయానికి అందరూ సహకారం చేయాలి. మనకేది శాశ్వతం కాదు, వెంకటేశ్వర స్వామి శాశ్వతం. ప్రతి ఒక్కరూ గమనిస్తారని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. శ్రావణ మాసంలో ఆ భాగ్యాన్ని నాకు భగవంతుడు కలిగించాడు. అలాగే ఈ భాగ్యాన్ని కలిగించినటువంటి భగవంతుడికి, ఈ ఆలయ ధర్మకర్త మంజుల గారికి, అలాగే దొడ్డి రమణ గారికి, అలాగే శ్రేయోభిలాషులకి, ఇక్కడ నన్ను అభిమానించే భక్తజనులకి అందరికీ కూడా శతకోటి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. సహకరించిన పోలీసు వారికి, రెవెన్యూ వారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆలయ ధర్మపతి మంజుల గారి ఆధ్వర్యంలో పరోక్ష ఈ రోజు ఇంత భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నిటి కూడా వారు పెద్దలు మిత్తన అప్పలరెడ్డి గారి ఆర్థిక సాయంతో జరిగింది. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర వెంకటేశ్వరమ్మ, ఓం నమో వెంకటేశ్వర వెంకటేశ్వరమ్మ, ఓం నమో ఓం శ్రీ ఆలయ కమిటీ అధ్యక్షులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అందరూ కూడా వెంకటేశ్వర ఆశీస్సు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఆలయ సేవకు ప్రత్యేక అభినందనలు. ఓం నమో వెంకటేశ్వర. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయినిగా ఉన్న కేజీహెచ్ పై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. కేజీహెచ్ ఎదుట వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కార్డియాలజీ విభాగంలో గుండె చికిత్సకు అవసరమయ్యే యంత్రాలను తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్లు మాస్కులు ధరించి భిక్షాటన చేయించారు. సంపద సృష్టిస్తామని చెప్పి పేద ప్రజల ఆరోగ్యాన్ని గాలి కొదిలేశారని మండిపడ్డారు. నిధులు లేక 7 నెలలుగా శస్త్రచికిత్సలు నిలిచిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. తన వంతు విరాళంగా సొంత నిధులు 20,000 నగదు అందించారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాపం అతనికి కూడా గోస వినిపిస్తా ఉన్నారన్నమాట. ఏ హాస్పిటల్ కూడా మీరు డబ్బులు చెల్లించుకోండి, గవర్నమెంట్ బిల్లు చెల్లిస్తే మేము మీకు ఇస్తాం అంటున్నారు. అలాగే రోజుకి మీకు తెలుసుకోవాలి, మీరు అందరూ కూడా 5,000 కేసులు ఆరోగ్యశ్రీ వస్తాయి. 5,000 కేసులకి ₹1 చెల్లించట్లేదు. మరి హాస్పిటల్స్ ఏ రకంగా ట్రీట్మెంట్ చేస్తుంది? 5,000 కేసులు వీళ్ళకి అప్రూవల్కి వెళ్తున్నాయి ఆరోగ్యశ్రీకి. ఒక్కటి కూడా పాస్ చేయాము. ఇది మా సీఎం దృష్టి గారికి, మా ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఎందుకంటే ఒక బ్లూ ఐడ్ చైల్డ్ అన్నమాట కేజీహెచ్. ఎప్పుడూ కేజీహెచ్ కోసమే మాట్లాడేవారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా ఉంది గణేష్ అన్న మన కేజీహెచ్? ఎంత ఆనందం అనిపించింది. కేజీహెచ్ కోసం అడగడం ఏంటి మా బాస్ అని చెప్పేసి, ఇంకా ఏమైనా ఉందా చెయ్యాలి అని చెప్పేసి. నేను ఉండేటప్పుడు ఎన్ని చేసామండి, ఇప్పుడు ఏమీ లేదు. అందుకే ఈరోజు నా తరఫున 20,000 చెక్ ఏమో మన సూపరింటెండెంట్ గారికి అందిస్తాను. పాపం ఆవిడేం చేస్తుందండి, మొన్న వచ్చిన సూపరింటెండెంట్ గారు. సో 20,000 నా తరఫున ఈ మెషిన్స్ కొనడానికి కోసం నేను దానం చేస్తున్నాను అనుకోవచ్చు, లేదంటే స్పాన్సర్ చేస్తున్నాను అనుకోవచ్చు. మిగతా వాళ్ళకు ఇది చూసి అట్లీస్ట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పీపుల్ ఏమో ఇన్స్పైర్ అవి ముందుకు వస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. లేదనుకుంటే ఎంపీ ల్యాడ్స్ అయినా సరే తీసుకొని వచ్చి ఇమీడియట్ చేయని, అసలు వీటి మీద డిపెండ్ అవ్వడం నాకు అర్థం కాదు. సిగ్గు గవర్నమెంట్ 3 కోట్ల ప్రజలు ఆరోగ్యానికి ఎవరైనా డిక్లేర్ చేయలేరండి చంద్రబాబు నాయుడు ఈ బడ్జెట్లోని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోవా గవర్నర్ గా ప్రమాణం చేసిన పూసపాటి అశోక్ గజపతిరాజు. అభినందనలు తెలిపిన ఏపీ స్పీకర్ అయ్యన్న, పలువురు మంత్రులు. తెలంగాణ రాష్ట్రం చౌటుప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం. ఏపీకి చెందిన 2 పోలీస్ ఉన్నతాధికారులు మృతి. ఘనంగా గీతం పట్టభద్రుల దినోత్సవం. 3,513 మంది విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలు అందచేత. కార్గిల్ అమరవీరులకు సెల్యూట్. బీచ్ రోడ్డులోని విక్టరీ ఎట్ సీ వద్ద పుష్పాంజలి ఘటించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. చూస్తుండండి SDV న్యూస్. నమస్తే.